జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కాశీపట్నంలో ఉన్నటువంటి శ్రీ అనంత వెంకటేశ్వర స్వామి దేవాలయ విశిష్టత కోసం మాట్లాడుకుంటున్నాం. రండి, ఈ గుడి యొక్క విశిష్టత ఏంటి, ఈ గుడిలో ఏమేమి ఉన్నాయి, అండ్ ఈ ఆలయం ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, ప్రతిదీ కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ప్లీజ్ మై వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్. మేము గాజువాక్లో బయలుదేరామండి. సో ఇక్కడ పెట్రోల్ కొట్టేసి బయలుదేరుతున్నాం. గాజువాక్ నుంచి వస్తున్నాం కదండి. మేము ఎన్ఏడిని క్రాస్ చేస్తున్నాం ప్రజెంట్. వైజాగ్ వాళ్ళైతే తెలుస్తుంది ఇది ఎన్ఏడి జంక్షన్ అని. సో ఇలా ఎన్ఏడి నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తున్నాము. మనం కాశీనగర్ వెళ్ళాలంటే పెందుర్తి పైనుంచి వెళ్ళాలి. పెందుర్తి, కొత్త వలస, ఎస్కోట వీటిని క్రాస్ చేసుకుంటూ వెళ్ళాలండి. సో అన్నిటిని 1 by 1 క్రాస్ చేస్తున్నాము జంక్షన్స్ని. సో పెందుర్తి క్రాస్ చేస్తున్నాం మనం ఇప్పుడు. సో మొత్తం క్రాస్ చేసి వచ్చాక మనం ఇలా చూడండి, విలేజ్ వాతావరణం అంతా కనిపిస్తుంది మనకి. మన అరకు వైపు వెళ్ళాలి, ఎందుకంటే ఎస్కోట్ అవన్నీ క్రాస్ చేసిన తర్వాత మనకి అరకు వస్తుంది జంక్షన్. సో వెళ్ళే ముందే మనకి కాశీపట్నం జంక్షన్ వస్తుందండి. చూస్తున్నారు కదా, అరకు అంటేనే అసలు వ్యూ చాలా అందంగా ఉంటుందని మనకి ఆల్మోస్ట్ తెలుసు. లొకేషన్స్ అన్నీ చాలా కలర్ఫుల్గా, ప్రకృతికి దగ్గరగా వెళ్తున్నట్టుగా ఉంటాం మనం. కాశీపట్నం వెళ్ళే ముందు మనకి దారిలో ఒక అమ్మవారి టెంపుల్ వస్తుందండి. మేము కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ఇక్కడ ఆగాము. జనరల్గా అరకు నుంచి వెళ్ళే వాళ్ళు, లేదు అరకు వైపు వచ్చే వాళ్ళైనా సరే, ఎవరైనా కూడాను మోస్ట్లీ పీపుల్ అందరూ కూడా ఇక్కడ ఆగి అమ్మవారిని దర్శనం చేసుకొని వాళ్ళ ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తారు. సో మేము కూడా దారిలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ఇక్కడ ఆగాము. అండ్ ఇది పిక్నిక్ సీజన్ కదండి, చాలామంది ట్రావెల్ చేస్తూ ఉంటారు ఈ రోడ్లో. చాలా జాగ్రత్తగా మనం డ్రైవ్ చేసుకోవాలి. అందుకుగాను అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ఇలా స్టార్ట్ అయ్యాము. ఇదేనండి కాశీపట్నం విలేజ్. ఈ కాశీపట్నం విలేజ్ నుంచి మనం వైజాగ్ నుంచి వచ్చేటప్పుడు రైట్ సైడ్లో మనకి జంక్షన్ ఉంటుందండి, టెంపుల్కి వెళ్ళడానికి వే. మనకి ఇక్కడ బోర్డు కూడా కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. సౌత్ ఇండియాస్ హైయెస్ట్ ఆల్టిట్యూడ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్. సముద్ర మట్టానికి 3333 అడుగుల ఎత్తులో ఉంటుందండి. మన ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి అత్యధిక ఎత్తైన స్థానంలో ఉన్న టెంపుల్ ఇదండి. ఈ విషయం తెలిసిన తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలని మేము బయలుదేరాము. ఈ బ్రిడ్జ్ మనకి జంక్షన్ క్రాస్ చేసిన వెంటనే వస్తుంది. ఈ చూస్తున్నారు కదా, ఇవే చిన్నది మాత్రమే మేడం, చిన్నది మాత్రమే ఈ జంక్షన్. మిగతా రోడ్ అంతా కూడాను బాగానే ఉంటుందండి. అండ్ మనకి తెలుసు అరకు అంటే ఘాటీ రోడ్ అని. ఇక్కడ కూడాను సేమ్ అండి, ముందే చెప్పాము 3333 అడుగులు ఎత్తని, కంప్లీట్ ఘాటీ అని. మన కాశీపట్నం విలేజ్ నుంచి 18 km మనం ఘాటీ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అండ్ దట్ రోడ్ కూడా చాలా సన్నంగా ఉందండి.
మనకి అరకు వైపు వెళ్ళే వే అంటే కొంచెం పర్వాలేదు, 2 వెహికల్స్ ఈజీగా క్రాస్ చేయగలవు. బట్ ఇది అలా కాదు, చాలా చిన్నగా ఉంది రోడ్డు, చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేసి వెళ్ళాలి. మీకు కనిపిస్తుంది కదా, దీనికి సైడ్ వాల్ కూడా లేదండి. బాగా డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు అయితే నో ప్రాబ్లం, చక్కగా డ్రైవ్ చేయవచ్చు. మీరు ఘాటీలో డ్రైవ్ చేయగలను అంటే దీన్ని ప్రిఫర్ చేయండి, లేదనుకుంటే మనం రాకపోవడమే బెటర్. ఎందుకంటే చాలా స్లోప్ ఉందండి, చాలా ఎత్తైన ఘాటి. ముందే చెప్పాను కదా వాల్స్ కూడా లేవని, సో చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. సో ఫైనల్గా అయితే డెస్టినీకి రీచ్ అయ్యామండి మనం. ఇదిగోండి టెంపుల్, వెళ్తున్నాం. అనంత వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. ఇంత దూరం ప్రయాణం చేసేటప్పుడు, ఇంత ఎత్తుకు వచ్చేటప్పుడు భయం వేసింది. బట్ స్వామివారి దగ్గరికి వచ్చాక అదంతా కూడాను మాయమైపోయినట్లుందండి. అక్కడ ఉన్నటువంటి భక్తులను చూశాక, ఇంతమంది దేవుడిని దర్శనం చేసుకోవడానికి వచ్చారా అనిపించింది. సో ట్రావెల్ చేస్తున్నప్పుడు మధ్యలో ఎవరు కనిపించలేదు అంతగానో, బట్ ఇక్కడ పైకి వచ్చాకే చూస్తే ఇంతమంది భక్తులు ఆ ఏడుకొండల వాడిని చూడడానికి వచ్చారా అనిపించింది. ఎంత అద్భుతం కదండి. ఆ వెంకటేశ్వరుని దర్శనం చేసుకోవడానికి ఎంత కష్టాన్నైనా సరే మనం తీసుకొని బయలుదేరుతున్నాం. ఆలయం చూసాక చాలా అద్భుతంగా అనిపించిందండి. చూస్తున్నారు కదా స్వామివారిని, చాలా చక్కగా దర్శనమిస్తున్నారు మనకి. అతను ఉత్తరముఖంగా చూస్తున్నారండి స్వామివారు. గర్భగుడిలో వీడియో అలౌట్ లేదండి, కానీ మేము బయట నుంచి దూరం నుంచి తీసాము స్వామివారిని. స్వామివారికి ఇరువైపులా ఉన్నవంటి అమ్మవార్లు, గోదా అమ్మవారు, స్వామివారికి ఇరువైపులా మనకి జయ విజయలు ఉంటారు కదండి, ద్వారపాలకులు, జయ విజయలు. మనం గుడికి వచ్చేటప్పుడు ఈ జయ విజయలకి ముందుగా నమస్కారం చేసి మేము స్వామివారికి చూడడానికి వచ్చామండి అని వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. మనం జయ విజయలు అంటారండి. ముందుగా వాళ్ళకి మనం నమస్కారం చేసుకొని స్వామివారిని చూడాలి. అండ్ స్వామివారికి ఇరువైపులా కూడాను అమ్మవార్లు ఉంటారు. ఇందాకే గోదా అమ్మవారిని చూసాం మనం. నెక్స్ట్ ఇటువైపు మనకి లక్ష్మీ అమ్మవారు ఉంటారు. మేము దర్శనం చేసి బయటకు వచ్చామండి. సో కంప్లీట్ అయింది. స్వామివారికి ఆపోజిట్లోన గరుడ అల్ఫార్ అండి, అంటే గర్క్మంతుడు అంటాం మనం. చక్కగా అందరు అక్కడ దీపారాధన అవి చేస్తున్నారు. అండ్ ఇంకా గుడి కన్స్ట్రక్షన్ అవుతుందండి, అందుకే మనకి ఈ ఆలయ ప్రాంగణంలోనే ప్రసాదం అవన్నీ కూడా మనకి పంచుతున్నారు. మా వాళ్ళైతే కంప్లీట్ చేస్తారు కదా, ప్రసాదం తీసుకున్నారు. ఇదిగోండి ఇప్పుడు మా అమ్మమ్మ ప్రసాదం తీసుకొని వెళ్తున్నారు. మా చిన్న పాప పులిహోర నచ్చినట్లుంది, తింటుంది. సో
ఇంత దూరం ప్రయాణం చేసాం, దర్శనం అయిపోయింది, మనం అసలు కూర్చోలేదు, కూర్చుందాం రండి అని చెప్తున్నాను నేను. బట్ వాళ్ళు వీడియో చుట్టుప్రక్కల ఎలా ఉంది ఏంటి షూట్ చేద్దాం అలా అంటున్నారు. సో తర్వాతను ఆలయ విశిష్టతను మనం తెలుసుకోవాలి అని చెప్పేసి పంతులు గారితో మాట్లాడుతుంటే పంతులు గారు అన్నారు, నేను కాదండి, అక్కడ కనిపిస్తున్నారు కదా అతనైతే ఆలయం కోసం అన్నీ చెప్తారు, మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్పారు. నేను ఇప్పుడు అతని దగ్గరికి వెళ్తున్నాను, ఆలయ విశిష్టతను ఏంటి తెలుసుకుందామని. మా హస్బెండ్ని కవర్ చేయమని అడుగుతున్నాను. మనకి తెలుసు వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ ఫేమస్, అన్ని టెంపుల్స్ దగ్గర కూడాను మనకి ఇలా చక్కగా బొట్లు పెడతారని చూస్తున్నారు కదా. ఇతను మనం ఎప్పుడు ఆలయాలను చూస్తాము, ఆలయ నిర్మకర్తల్ని అంతగా మనం అబ్జర్వ్ చేయము, గుడిలో వాళ్ళ పేర్లు మాత్రమే చూస్తున్నారు కదా. ఇతనేనండి ఆలయ నిర్మాణకర్త సముద్రరెడ్డి ఇతని పేరు. ఇంత ఎత్తైన స్థానంలో ఆ స్వామివారిని అద్భుతంగా ఇక్కడ తీర్చిదిద్దారు ఇతనే. ఎప్పుడూ కూడాను వెంకటేశ్వర స్వామి ఎత్తైన స్థానంలోనే ఉంటారు, మనకి తెలుసు. తినను కూడా ఎంత ఎత్తైన స్థానంలో చూడాలనుకున్నారు. అతను చాలా అద్భుతమైనటువంటి భక్తుడు. కాశీపట్నం విలేజ్ దగ్గరలో ఎగుకొండపర్తి అనే విలేజ్లో కట్టబడినది. సముద్ర మట్టానికి 3333 అడుగుల ఎత్తులో కొలువై ఉన్నాడు మన వెంకటేశ్వర స్వామి. ఆ ఆలయ ప్రాంగణం నుంచి కిందకి వచ్చిన తర్వాతను ధ్వజస్తంభానికి ఇరువైపులా ఒకవైపు వినాయక స్వామి, ఒకవైపు ఆంజనేయ స్వామి కొలువై ఉంటారండి. మేము ఆ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోడానికి వచ్చాము. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మనకి వ్యూ కనిపిస్తుంది. చాలా ఎత్తుకు మనం ప్రయాణం చేసాము. వెంకటేశ్వర స్వామి అందుకే ఎప్పుడు కూడా స్వామివారు అంత ఎత్తుగా ఉంటారు. చాలా బాగుంది. తిరుపతిలో కూడా మనకి తెలుసు, ఆ 7 కొండలను దాటి వెళ్ళాలి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి. నెక్స్ట్ ఇది మన గుడికి వెనుక వైపు వస్తుందండి. అక్కడ రాము సీతల్ని నిర్మించారు. చెప్పాను కదా మీకు కన్స్ట్రక్షన్ అవుతుందని, ఇంకా పెయింటింగ్ ఏం చేయలేదు దీనికి. సీతారాములు చూడండి ఎంత బాగున్నారు. చూస్తున్నారా, అసలు ఏం కనిపించట్లేదు, అంతా కూడాను మొత్తం మంచు కవర్ చేస్తుంది అక్కడను. సో దర్శనాలు అన్నీ కంప్లీట్ అయిపోయామండి, మేము రిటర్న్ అయిపోయాము. దిగుతున్నాము. వచ్చేటప్పుడు కంప్లీట్ మాకు ఆల్మోస్ట్ 1:30 అయిపోయింది. మేము ఫుడ్ అయితే తీసుకొచ్చామండి. మార్నింగ్ ఒక బెస్ట్ ప్లేస్ చూసి భోంచేసారనుకున్నాం. అలా దారిలో మాకు చాలా ప్లెయిన్గా ఉన్నటువంటి ఇలా ఒక రాయి కనిపించింది. అండ్ ఇక్కడ భోజనం చేయడానికి పర్ఫెక్ట్గా ఉందని మేము ఇక్కడ స్టాప్ అయ్యాము. మేమైతే వెజిటబుల్సే తెచ్చుకున్నామండి, వెజిటబుల్ రైస్. ఎందుకంటే మనం వచ్చేది టెంపుల్కి కదా, నాన్ వెజ్ అలాంటివి ఏం ప్రిఫర్ చేయలేదు, పిక్నిక్ అని కాదు కదండి. బట్ ఏంటంటే ఫుడ్ అవైలబిలిటీ ఉంటుందా లేదా అనే డౌట్తో మేము ఫుడ్ తీసుకొచ్చాము. ఫుడ్ అవైలబిలిటీ అయితే మాత్రం ఒక ప్లేస్లోనే ఉందండి. మనం వచ్చేటప్పుడు ఫుడ్ తీసుకొచ్చి చక్కగా ఇలా ఒక దగ్గర కూర్చొని భోంచేస్తే చాలా బాగుంటుంది. ఇగోండి ఫుడ్ అవైలబిలిటీ ప్లేస్ అనేది ఒక దగ్గర మాత్రమే ఉంటుంది.
కాశీపట్నం విలేజ్ నుంచి స్వామివారి దగ్గరికి వెళ్ళేటప్పుడు దారిలో మనకి ఒక్కడేనండి రిసార్ట్ అండ్ ఫుడ్ అవైలబుల్గా ఉన్నటువంటి ప్లేస్. రిసార్ట్స్ ఉందండి దారిలో. ఎవరైనా స్టే చేయాలి అనుకుంటే ఓకే, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇంత దూరం ప్రయాణం చేసేటప్పుడు చాలా చిన్న రోడ్లో ఇక్కడ పీపుల్ ఉంటున్నారా అని మనకు అనిపిస్తుంది. కానీ మాకు దారిలో టోటల్గా 3 విలేజెస్ కనిపించాయండి. చాలా దూరంగా ఉన్నాయి. అండ్ అక్కడ ఒక స్కూల్ కూడా ఉంది. అదే మీకు షూట్ చేశాను. అండ్ ఇక్కడ ఎక్కువగా పంట ఇదేనండి, గంటెలు అంటారంట. చాలామంది ఆల్మోస్ట్ ఇదే వేశారు. అండ్ వరి కూడా అక్కడక్కడ కనిపించింది మాకు. ఎంత దగ్గరగా ఉన్నాయంటే ఈ మలుపులు కనిపిస్తుంది కదా మీకు, చాలా దగ్గరగా, వెరీ క్లోజ్డ్గా ఉంది. చాలా జాగ్రత్తగా మనం కొండను దిగాలి. ఎంత జాగ్రత్తగా అయితే ఘాటిపైకి ఎక్కామో దిగడం కూడాను అంతే జాగ్రత్తగా దిగాలండి. బట్ ఖచ్చితంగా అందరూ ఎక్స్పీరియన్స్ చేయాలి. ఆ స్వామివారిని దర్శనం చేసుకోవాలి. ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ దక్కాలండి. లేడీస్ కూడా చాలా చక్కగా డ్రైవ్ చేసేస్తున్నారు, పర్వాలేదు. చాలా జాగ్రత్తగా వస్తే ఓకే అండి, నో ప్రాబ్లం. మేము వస్తున్న దారిలో ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది, అలానే షూట్ చేసాము. చూడండి ఆ ప్రకృతి ఎంత అందంగా ఉంది. ఖచ్చితంగా అందరూ ఎక్స్పీరియన్స్ చేయాలి. కాశీపట్నంలో ఉన్నటువంటి ఎగువ పర్తి అనే గ్రామంలో ఉందండి మనకి టెంపుల్. అత్యధిక ఎత్తైన స్థానంలో ఉన్నటువంటి టెంపుల్, ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక టెంపుల్ అండి ఇది. సో మనం ఈ దారిలో ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తూ చాలా హ్యాపీగా ఫ్యామిలీతో ఒక చిన్న ట్రిప్ మీరు ప్లాన్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే అండి, సో మా కాశీపట్నం వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ వ్యూవర్స్.